హాయ్ అండి, వెల్కమ్ టు అను స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ మిక్స్. ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకుంటే 8 బాక్స్లో 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ఒక 15 మినిట్స్ ముందు సోక్ చేసుకొని ఇడ్లీలు అయితే వేసుకోవచ్చు. ఈ ఇడ్లీకి బెస్ట్ కాంబినేషన్ టమాటో చట్నీ అయితే చేశాను. ముందుగా చట్నీ ప్రిపరేషన్ అనేది చూద్దాము. చట్నీ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు మినపగుళ్ళు వేయించుకున్న తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టమాటాలకి అయితే చేసుకుంటున్నాను. ఒక 5 ఎండుమిరపకాయలు అలాగే 1 టీ స్పూన్ ధనియాలు అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలు అనేది బాగా వేగన అవసరం లేదండి, జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ చట్నీలో వాటర్ అనేది అసలు యాడ్ చేయము, టమాటాలో ఉన్న మాయిశ్చరే మనకి సరిపోతుంది. ఈ విధంగా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు మెత్తబడేంత వరకు మాత్రమే వేయించుకోండి. ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసి ఇంకొక 2-3 నిమిషాలు మగ్గించుకుంటాను. ఈ విధంగా చట్నీకి అన్నీ కూడా మగ్గించుకున్న తర్వాత మనం ఇడ్లీ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అంతే అండి, ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు తిగ్గా అనిపిస్తే కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు. టమాటో ముక్కలన్నీ మగ్గిపోయినాయి కదా, సో ఆ ప్యాన్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఇడ్లీ మిక్స్ రెడీ కోసం ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేను నెయ్యి అయితే వాడుకుంటున్నాను. మీ ఇష్టం, నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చు. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే మినపగుళ్ళు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, చిటికెడు పసుపు అయితే వేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు తరుగు వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకొని వీటినన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను 1 గ్లాస్ రవ్వ అయితే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీ అయితే ఇద్దరికి ఖచ్చితంగా సరిపోతుంది. మీకు కొంచెం ఎక్కువ కావాలి అంటే స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సిమ్లో పెట్టి రవ్వ దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. అండ్ ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర అయితే వేసి ఇంకొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటాను. రవ్వ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడు రవ్వ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో పెరుగు అయితే తీసుకోవాలి. అండ్ ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. అండ్ ఇందులోకి కొంచెం వంట సోడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక పావు టీ స్పూన్ 2 చిటికెళ్ళ వంట సోడా అయితే వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. అండ్ ఇందాక చట్నీకి మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా, ముక్కలన్నీ కూడా చల్లారిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు అయితే వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ చట్నీ మనకి ఒక 4-5 డేస్ నిల్వ ఉంటుందండి, వాటర్ అసలు ఏం యాడ్ చేయకుండా. ఇన్ కేస్ మీకు వాటర్ కావాలి అంటే కనుక గోరువెచ్చని నీళ్ళు అయితే యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఫైన్గా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చట్నీ చూసారు కదా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. అండ్ పిండి అనేది ఒక 15 నిమిషాలు మినిమం నానాలి. రవ్వ అనేది పెరుగు
అండ్ వాటర్ ఆ మాయిశ్చర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని మంచిగా నానుతుంది. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీ పక్కన పెట్టుకొని ఇడ్లీ మిక్స్ చూసినట్లయితే వాటర్ అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కలుపుకొని ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి. ఇంకా స్టీమర్ పెట్టేసుకొని ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి ఇడ్లీలు అయితే వేసుకోవచ్చు. సేమ్ మనం నార్మల్గా మనం పిండి అలాగే ఇడ్లీ రవ్వ కలుపుకొని ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. నార్మల్గా తిన్న వాటికన్నా ఇవి ఇంకా టేస్టీగా అనిపిస్తాయి. నేను తీసుకున్న క్వాంటిటీ అయితే ఇద్దరికి సరిపోతుంది. ఈ విధంగా ఇడ్లీ అన్నీ కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. అప్పటికప్పుడు పిండి అనేది కలుపుకొని ఈ విధంగా ఇడ్లీ అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ ఈ మిక్స్ మనకి ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో అయితే పెట్టుకోవాలి. మీరు ఇడ్లీ ఒక 15 నిమిషాలు ముందు పిండి కలుపుకున్నట్లయితే బాగా నాని ఇడ్లీలు చాలా ఫ్లఫీగా మంచిగా వస్తాయి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అను స్వీట్ హోమ్.